ఈ రోజుల్లో చాలా మంది కామాంధులు చేస్తున్న పనులు చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వీళ్ళు సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తిస్తున్నారు. బస్సులు, రైళ్లు, మెట్రోలలో ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా రొమాన్స్ చేస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నారు. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఈ కామజంటలను చూసి కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తాజాగా ఓ జంట అయితే ఏకంగా పోస్ట్ మార్టం గదిలోనే రొమాన్స్ చేశారు. వీరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా సిటీలో ఈ చండాలమైన ఘటన చోటు చేసుకుంది. 94 సెక్టార్లోని పోస్ట్ మార్టం రూమ్ లో ఓ స్వీపర్ మరో మహిళతో శృంగారం చేస్తూ రెచ్చిపోయారు. ఆ మహిళను బలవంతంగా పడుకోబెట్టి తన లైంగిక కోరికలను తీర్చుకున్నాడు. వీరిద్దరూ అసభ్యకర భంగిమల్లో సరసాలాడుతూ తాము ఎక్కడున్నామనే విషయం కూడా మర్చిపోయారు. దీన్ని మరొక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వీరి నిర్వాహం బయటపడింది. నెటిజన్లు ఇంత కక్కుర్తి ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కరువులో ఉన్నారేమో పాపమని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. శవం పక్కనే ఈ పాడు పనులు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఆ గదిలో అనేక శవాలు కూడా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇలాంటి పనులు చేసిన వారిపై అధికారులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియదు. అయితే ఇటీవల కాలంలో ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటన తర్వాత ఇలాంటివి చూస్తేనే చాలా మందికి ఒళ్ళు మండిపోతుంది.